కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి ఫ్యాన్స్ లేరు అనంటే ఆశ్చర్యపోవాలి తప్ప ఫ్యాన్స్ ఉన్నారు అనడంలో ఎలాంటి ఆశ్చర్యము లేదు. సో ఈ వీడియో చూస్తున్న వారికి సల్మాన్ ఖాన్ అంటే ఎంతమందికి ఫేవరెట్? సో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. మరి ఎప్పుడు కూడా తిరిగిన కండలతోని బలిష్టంగా చాలా గ్లామర్ గా చబ్బీగా ఎప్పుడు కూడా ఇదే పోజ్ లో కనిపించే సల్మాన్ ఖాన్ ఇప్పుడు మాత్రము ఒక ముంబైలో జరిగిన ఈవెంట్ లో చాలా వీక్ గా చాలా పేల్ గా ఒక 60 ఏళ్ళున్న సల్మాన్ ఖాన్ 80 ఏళ్ల వ్యక్తిలాగా ఒక ముసలాడిలాగా మొత్తం కూడా ముడతలు పోయి నెక్క దగ్గర కూడా స్కిన్ అంతా కూడా ఏలాడినట్టుగా అలా కనిపిస్తూ ఉన్నాడు. దేనికి అసలు ఎందుకు ఇంత వీక్ అయ్యాడు, అసలు సల్మాన్ ఖానేనా అని ఆశ్చర్యపోయిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. మరి ఏమైంది సల్మాన్ ఖాన్ కి, ఎందుకు సల్మాన్ ఖాన్ ఇలా అయిపోయాడు అని చెప్పేసి. సో ఎప్పుడు కండలు అని అంటే నిజంగానే ఈ కండలు జిమ్ వల్లనే వస్తాయా, జిమ్ చేయడం వల్లనే వస్తాయా, అంత హెవీ ప్రోటీన్ ఫుడ్ తింటేనే కండలు తిరుగుతాయా? నిజంగానే అంత హెవీ ప్రోటీన్ ఫుడ్ వీళ్ళందరూ కూడా తింటూ ఉంటారా? సల్మాన్ ఖాన్ ఒక్కడే కాదు, చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో 6 ప్యాక్స్ అని 10 ప్యాక్స్ అని ఇలా చేస్తూ ఉన్నారు. అలాగే హీరోయిన్స్ కూడా చాలా మంది 0 సైజులు చూస్తూ ఉన్నాం. సో జెంట్స్ ఏమో బాడీని మజిల్స్ ని పెంచుకుంటూ ఉంటారు, అమ్మాయిలు హీరోయిన్స్ ఏమో 0 సైజులని లేదంటే 0.5 సైజులని ఇలా రకరకాల సైజుల్లోన తమ బాడీని బిల్డ్ చేసుకుంటూ ఉంటారు, అలాగే స్ట్రక్చర్ ని చేంజ్ చేసుకుంటూ ఉంటారు. మరి సల్మాన్ ఖాన్ కండలు కూడా ఇలాంటి కండలేనా, జిమ్ కండలేనా అంటే ఓన్లీ జిమ్ కండలు మాత్రమే కాదు, దీనికి సంబంధించి నైట్రిక్ యాసిడ్ సంబంధించిన సప్లిమెంట్స్ ని వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. దీని వలన హై ప్రోటీన్ తీసుకోవడం వలన వీళ్ళకి కండలు అనేవి బలిష్టంగా వస్తాయి. ఒకవేళ వాటిని గనక ఎక్కువ డోస్ లో తీసుకున్నా లేదు తీసుకోవడం ఆపేసినా సరే ఇలా ముసలాళ్ళలాగా కనిపిస్తారు, ముసలాళ్ళలాగా అయిపోతారు కండలన్నీ కోల్పోయి అని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి నిజంగానే సల్మాన్ ఖాన్ కూడా ఈ జిమ్ లోకి వెళ్ళినప్పుడు లేదా ఎక్సర్సైజులు చేసినప్పుడు లేదంటే పెద్ద పెద్ద డబ్బాలు మనం చూస్తూ ఉంటాం, హై ప్రోటీన్ డబ్బాలు చూస్తూ ఉంటాం. సో ఇలాంటి డబ్బాల్ని వాడే వాళ్ళు కండల్ని పెంచుకుంటారా, వీటి కాస్ట్ ఎంత ఉంటుంది అని. సో ఇది చూస్తే నిజంగానే వీటి కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని వేలల్లోన ఈ ప్రోటీన్ జిమ్ డబ్బాలను అనేది మనం చూస్తూ ఉంటాము. సో ఈ టిన్స్ విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు చాలా మంది జిమ్ బాడీ బిల్డర్స్, లేదంటే విఐపీస్ దగ్గర పక్కనుండే బాడీ బిల్డర్స్ ఉంటూ ఉంటారు. సో వీళ్ళు కూడా ఇట్లానే జిమ్ కండలు దేరి ఉంటూ ఉంటారు. వాళ్ళని చూడంగానే మనకు ఒక రకమైన భయం వేస్తుంది. బట్ సల్మాన్ ఖాన్ అయితే మాత్రం చాలా మందికి ఫేవరెట్. ఆయన కండల వీరుడు అని ఒక పేరు కూడా ఉంది. మరి ఆయన జిమ్ తోనే ఆయన కండల్ని పెంచుకున్నప్పటికీ కూడా ఈ నైట్రిక్ యాసిడ్ తో సంబంధించిన సప్లిమెంట్స్, అలాగే ఫుడ్, దానికి సంబంధించిన హెల్త్ డ్రింక్స్ అని చెప్పేసి ఆ హెల్త్ డ్రింక్స్, సో ఇలాంటివన్నీ వాడుతూ ఉండడం వల్ల ఆ కండలు వచ్చాయి అని చెప్పేసి అందరూ అంటూ ఉన్నారు. ఒక జిమ్ వల్లనే ఇలా రావు అని చెప్పేసి అయితే మాత్రం చెప్తూ ఉన్నారు. మరి మీలో ఎంతమందికి నైట్రిక్ యాసిడ్ గురించి తెలుసు? నిజంగానే ఇది వాడితే బాడీ ఒకేసారి బెలూన్ లాగా పెరిగి కండలు తిరిగినట్టుగా ఉండి అది వాడడం మానేస్తే ఈ రకంగా అయిపోతారా? మరి సల్మాన్ ఖాన్ కి ఇదేనా, ఇంకేదైనా ఇతర ఇష్యూస్ ఉన్నాయా, ఆయనకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? ఒకవేళ ఉన్నట్లయితే ఇప్పటికే హెల్త్ బులెటిన్ రిలీజ్ అయి ఉండాలి. ఇప్పటి వరకు కూడా ఎలాంటి హెల్త్ బులెటిన్ కూడా మనకి రిలీజ్ అవ్వలేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏదైతే ఈ ముంబైకి సంబంధించిన ఈ వీడియోలోని సల్మాన్ ఖాన్ ని చూసిన వాళ్ళు ఉన్నారో, సో ఈ ప్రోగ్రామ్ అయితే SRA ముంబై స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీకి సంబంధించిన ఆఫీస్ లో కొత్తగా ఏర్పాటు చేసిన డేటా కలెక్షన్ అండ్ వెరిఫికేషన్ సపోర్ట్ ఐటీ సర్వర్ రూమ్ ప్రారంభోత్సవానికి సల్మాన్ ఖాన్ అయితే హాజరయ్యారు. సో ఈ ఈవెంట్ కి సంబంధించిన వీడియోస్, ఫొటోస్ లోనే ఎప్పుడూ లేని విధంగా, ఎన్నడూ సల్మాన్ ఖాన్ ని చూడని విధంగా వీటిల్లో ఆయన కనిపించడం ఒక్కసారి ఫ్యాన్స్ చాలా హట్ అయిపోయారు. ఆయన వస్తాడు, ఎలా ఉన్నాడో చూడాలి, ఇంకా ఏ రకంగా కండలు పెంచాడు, ఇంకా ఎంత గ్లామర్ ని పెంచాడు, 60s అయినా సరే స్వీట్ 20s లాగే ఉంటాడు, లేదా స్వీట్ 40s లాగే కనిపిస్తాడు సల్మాన్ ఖాన్ అని ఆలోచించే ఫ్యాన్స్ ఒకేసారి చాలా డిప్రెషన్ కి గురయ్యారు. ఏంటి ఇలా అయిపోయాడు సల్లుబాయ్, అసలు ఏమైంది ఆయనకి అసలు అని చెప్పేసి. సో ఇప్పటికీ కూడా స్టిల్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాగే మెయింటైన్ చేస్తున్న సల్లుబాయ్ కి అసలు ఏమైంది అని చెప్పేసి అయితే అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉన్న నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కూడా ఒక ట్వీట్ అయితే చేశారు, ఎక్స్ లోని పోస్ట్ చేశారు, మీ అందరికీ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పేసి. సో ఎందుకు ఇలా అడిగారు అని అంటే, మీ ఆరోగ్యం ఎలా ఉంది అనే దానికి సల్మాన్ కి ఆరోగ్యం బాగలేనట్టుంది, హెల్త్ బులెటిన్ విడుదల కాలేదు, ఏదో అనారోగ్య సమస్యతో ఆయన బాధపడుతూ ఉన్నాడు, గతంలో కూడా ఈయనకి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చి పోయింది, సెట్ అయ్యాడు, బట్ ఇప్పుడు చూసుకుంటే మాత్రము మళ్ళీ ఏదో చాలా పెద్ద ఇబ్బందే ఉన్నట్టుంది అని చెప్పేసి. సో మరి అలాంటి ఇబ్బంది ఏమైనా ఉందా అన్న డౌట్ ఉన్న ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ రోజు క్లారిటీ అయితే ఇచ్చారు. నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూ లేదు, నేను చాలా హెల్తీగా ఉన్నాను, నా గురించి భయపడాల్సిన
ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ వరుసగా చాలా సినిమాలు కూడా మన చేతిలో ఉన్నాయి. సో బిజీ లైఫ్ కావడం వలన, నిద్ర లేమి రాత్రులు ఉండడం వలన, అలాగే షూటింగ్స్ లో బిజీగా ఉండడం వలన ఆ ఈ రకంగా ఉన్నాను నేను. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మదర్లాండ్, మే వార్ రెస్ట్ ఇన్ పీస్ అనే సినిమాలు అయితే విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. మరి వీటి కోసము కష్టపడుతూ ఉన్నాడు. అంటే అందులో ఏదైనా సీన్ కి తగ్గట్టుగా ఆయన ఆ రూపాన్ని చూపించే అవకాశం ఉందా దానిలోని, అది సినిమా రిలీజ్ అయితే తప్ప మనకు తెలియదు. ఓహో దీనికోసం సల్మాన్ ఖాన్ ఇట్లా అయిపోయాడు, ఇలా స్ట్రక్చర్ ని మార్చుకున్నాడు, తన బాడీని డిజైన్ చేసుకున్నాడు అని మనకు ఒక అవగాహన వస్తుంది. సో ఆ సినిమాలు అయితే ఇంకా విడుదల కానున్నాయి. అలాగే గతంలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ అనే టైటిల్ తో కూడా ప్రచారం చేశారు. సో ఇది మనకి చైనా బోర్డర్ కి సంబంధించిన బ్యాటిల్ వార్ కి సంబంధించి, దీని మీద చైనా గవర్నమెంట్ కూడా మా దేశాన్ని ఇంత ఇదిగా చూపించొద్దు, ఇంత తక్కువ చేసి చూపించొద్దు అని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా లెటర్ రాయడం జరిగింది. బట్ సినిమాలో మాత్రం ఎలాంటి మార్పులు వచ్చేటట్టుగా అయితే కనిపించడం లేదు. అలాగే దీంతో పాటు నయనతారతో కలిసి మరో సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా 2027 ఈద్కి థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది అన్నట్లయితే ఇక్కడ తెలుస్తుంది. మరి ఇప్పుడు పూర్తిగా ఈ విషయం దేనికి అనంటే, సల్మాన్ ఖాన్ కి ఏమైంది, సల్మాన్ ఖాన్ కి బాగాలేదు ఆరోగ్యము, ఏదో ఆరోగ్య సమస్యతో ఆయన బాధపడుతూ ఉన్నాడు. నెక్స్ట్ అంటే 60 ఏళ్ళు వచ్చేసినాయి, 60 ఏళ్ళు దాటుతున్న నేపథ్యంలోన ఆరోగ్య సమస్యలు ఆయన్ని చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. ఆ రూపంగానే ఇలా అయిపోయాడా అని లేదు. చాలా మంది హీరోయిన్స్ ఇలా బాడీ కండలు పెంచుకునే వాళ్ళందరూ స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు, లేదా నైట్రిక్ యాసిడ్ కి సంబంధించిన సప్లిమెంట్స్, డ్రింక్స్, ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇలాంటివన్నీ వాడుతూ ఉంటారు. సో దీని వలన కూడా ఖచ్చితంగా లోపల బాడీలో డ్యామేజ్లు జరుగుతాయి. అలాంటి డ్యామేజెస్ సల్లుబాయి కూడా జరిగే ఉంటుంది అని చెప్పేసి విపరీతమైన ఊహాగానాలు అయితే సోషల్ మీడియాలోని ట్రోల్ అవుతూ ఉన్నాయి. సో మీకేమనిపిస్తుందో మీరైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. ఇంకోటి ఏంటంటే, మనం మొన్న రీసెంట్ గా చూసుకుంటే ప్రభాస్ కూడా సేమ్ ఇలానే కనిపించారు రాజాసాబ్ సినిమాకి అనుకుంటా. అంతకు ముందర ఆయన లుక్ చూస్తే ఆ డ్రాగన్ కోసము, అలాగే రాజాసాబ్ సినిమా కోసం, వీటి కోసము ఆయన చేస్తున్న వర్కౌట్స్ లోనే ఆయన అసలు పూర్తిగా బాడీ కూడా అంత చేంజ్ అయిపోయి కొంచెం అన్హెల్తీగా ఉన్నట్టు అనిపించింది. అలాగే ఎన్టీఆర్ ని కూడా మనం చూసాం, జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి కూడా చక్కగా ఒకప్పుడు చబ్బీగా ఉండే జూనియర్ ఎన్టీఆర్ కొంచెం కొంచెంగా తన బాడీని అంతా కూడా మంచిగా కన్స్ట్రక్టివ్ గా చేసుకుంటూ వచ్చారు. బాడీ షేప్ ని మార్చుకున్నారు, చాలా అట్రాక్టివ్ గా ఉండి ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. బట్ రీసెంట్ గా ఒక జ్యువెలరీ యాడ్ కోసము ఆయన తన గెటప్ ని మార్చుకున్నారు. ఆ ఫ్రెంచ్ కట్ అది ఉండి అట్లా ఒకేసారి చూసేసరికి ఏదో ఆయన బాడీ తగ్గడానికి లేదా బాగా స్లిమ్ గా ఉండడానికి ఆయన ఏదో వాడుంటారు ఈ జిమ్స్ లో. అది మొత్తానికి ఇలాంటివన్నీ స్టెరాయిడ్స్, లేకపోతే ఈ కొన్ని ప్రోటీన్ కి సంబంధించిన, ఈ నైట్రిక్ యాసిడ్ కి సంబంధించి ఇలాంటి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. అందుకే వీళ్ళందరూ కూడా చూడడానికి శక్తివంతంగా ఉన్నట్టు, యాక్టివ్ గా ఉన్నట్టు, బక్కపలచగా ఉన్నట్టు, లేదా పెద్ద పెద్ద కండలతో ఉన్నట్టు వీళ్ళు తయారవుతూ ఉంటారు. కానీ లోపల వీళ్ళ బాడీని ఇవన్నీ కూడా కిల్ చేసేస్తూ ఉంటాయి అని అయితే అంటూ ఉన్నారు. మరి ఎన్టీఆర్ విషయంలో కూడా ఇలాగే పొరబడ్డారు. బట్ ఆయన సినిమా కోసము చాలా కష్టపడి తిండి మానేసుకుని అంత పతలాగా తయారయ్యారు అని కూడా ఆయన కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. బట్ ఆయన చూసినప్పుడు కూడా సేమ్ ఇలాగే ఫీల్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ కి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చినట్లుంది, బాగా పాడైపోయాడు, ఏదో పెద్ద ప్రాబ్లమే ఉంది అని చెప్పేసి. బట్ అలాంటిది ఏమీ లేదు. సినిమాల కోసం మాత్రమే వీళ్ళు ఇలాగా రకరకాలుగా తమ బాడీని కన్వర్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి తరుణంలోనే మనం ఇలా పొరబడి టెన్షన్ పడుతూ ఉంటాము. సో మొత్తానికి అయితే సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కి అయితే మాత్రం ఎలాంటి బ్యాడ్ న్యూస్ లేదు, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. అలాగే 2027 నయనతారతో సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఇంతకు ముందర కూడా ఇంకా 2 సినిమాలు అయితే రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవే కాకుండా ఫుల్ షెడ్యూల్ అయితే అయిపోయి ఉన్నాయి. ఇంకా చాలా షూట్స్ కూడా ఉన్నాయి అని అయితే చాలా యాక్టివ్ గా చెప్పడం జరుగుతుంది. అయితే మనం ఈ రోజు మాట్లాడుకునే ఈ నైట్రిక్ యాసిడ్ అనేది ఏదైతే ఉందో, ఈ జిమ్ బాడీ లాగా కండలు తిరిగినట్టుగా ఉండే ఆ నైట్రిక్ యాసిడ్ అనే దాన్ని రకరకాలుగా వినియోగిస్తూ ఉంటారు. ఇది వాడడం వలన కండలు ఉబ్బడము, బాడీ ఉబ్బడము, భారీగా ఉండడము, దానికి కావాల్సిన అంటే తీసుకోవాల్సిన డోసుల్లో తీసుకుంటూ ఉంటే జిమ్ లోని ట్రైనర్ చెప్తూ ఉంటాడు, ఈ డోసులో తీసుకుంటే ఇలా ఉంటుంది, ఈ డోసులో ఇంత, ఇది మెయింటైన్ చేయాలి ఇంత అని. సో ఆ రేషియోస్ లో తీసుకునేటప్పుడు బాడీ ఒక లెవెల్లోనే మెయింటైన్ అవుతూ ఉంటుంది. మరలా దాన్ని డ్రాస్టిక్ గా వల్ల చేంజ్ చేసినప్పుడు మరలా మన బాడీ అంతా డ్రాస్టిక్ గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. బట్ ఇవి ఎప్పటికైనా సరే ఆరోగ్యానికి మాత్రం చాలా హానికరం. పూర్తిగా మన బాడీని లోపల కిల్ చేసేస్తూ ఉంటాయి. అలాగే
దీనికి సంబంధించి రకరకాల వ్యాధులు కూడా నెక్స్ట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. చాలా మంది ఈ క్యాన్సర్స్ తోని వీటితో కూడా ఇబ్బంది పడుతుండడంలో ఇది కూడా ఒక పాత్ర పోషిస్తుంది అని అయితే నిపుణులు కూడా కొన్ని సార్లు చెప్పడం మనం. సో ఏదైనా ఇలాంటి జిమ్స్ లో ఇచ్చే ఆ ప్రోటీన్ వాటర్ లేదా జిమ్ లో ఇచ్చే హెల్త్ డ్రింక్స్ అని ఇట్లాంటివి అవి తాగినప్పుడు మీరు కొంచెం ఆచితూచి ఒకసారి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకొని చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు సల్మాన్ ఖాన్ కి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు సల్మాన్ ఖాన్ డాక్టర్స్ అని అంటే వాళ్ళు ఒక రేంజ్ లో ఉంటారంటే విఐపీస్ లేదా సెలబ్రిటీస్ కి ఇచ్చే ట్రైనర్స్ అందరూ కూడా దీనిలో ఉంటారు. ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ అంటూ ఉంటుంది. బట్ జిమ్ లో ట్రైనర్స్ ఏదో చెప్తున్నారు కదా అని నార్మల్ జిమ్స్ లో అది మీరు హెవీగా ఉండే ఆ ప్రోటీన్ ఫుడ్స్ అవి డ్రింక్స్ హెల్త్ డ్రింక్స్ అవి తాగితే ఏదైనా లోపల డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఎందుకు చెప్పడం అంటే సినీ తారల్ని చూసి నార్మల్ పబ్లిక్ కూడా ఇలాగే సేమ్ వాళ్ళు ఏం చేశారో అలాగే చెయ్యాలని అనుకుంటారు. వాళ్ళలాగే ఉండాలని, వాళ్ళ ఎపీరియన్స్ లాగే మనము మార్చుకోవాలని చూసినప్పుడు కూడా అబ్బా ఏంట్రా సల్మాన్ ఖాన్ లా భలే కండలు పెంచావని అంటూ ఉంటారు. లేదా అబ్బా ఏంటి మంచి జీరో సైజ్ లో ఉన్నావు, ఇలియానా లాగా తమన్నా లాగా అని అనే రోజులు కూడా మనం చూసాము. సో ఇలా బాడీని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి. దాన్ని తీసుకునే డైట్ చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. అండ్ ఫుడ్ తో మీరు పెంచుకోవడం వేరు, ఇలాంటి స్టెరాయిడ్స్ లేదా ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ తో ఆర్టిఫిషియల్ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ తో మీరు మీ బాడీని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవడం వేరు. సో ఈ రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. ఫుడ్ ద్వారా చేసిన దానికి మీకు ఎలాంటి ఇష్యూస్ రావు. దాన్ని పెంచుకుంటే పెరుగుతుంది, తగ్గించుకుంటే తగ్గిపోతుంది. సో ఆ ఇబ్బంది ఉండదు మనకి. బట్ ఇందులో మాత్రం అలా కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తానికి సల్మాన్ ఖాన్ అయితే హెల్దీగానే ఉన్నారు. సో సినిమాలు వచ్చేస్తున్నాయి, నెక్స్ట్ చూడడానికి రెడీగా ఉండండి.